2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో వక్రించి బలంగా ఉన్నారు. కుజుడు కన్యారాశిలో ఉండి నిదానంగా కదులుతున్నాడు. దాని మూలంగా మీకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వస్తాయి. ధనపరంగా ముఖ్యంగా గొడవలు వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. రాహువు కుటుంబ స్థానంలో ఉన్నారు. మరి కుటుంబాధిపతి శని కుజుడు దృష్టి ఉన్నది. సో ఇందు మూలంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక కుటుంబ సభ్యులతో ధనపరంగా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక ఈ మంచి ఫలితాలంటూ పొందుతారు. ఇవన్నీ వదిలి మీకు ఆరోగ్యవంతంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు ఉన్నారు. బిజినెస్ పరంగా అలాగే మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో ముఖ్యంగా బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలంటూ చూస్తారు. కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో మీరు కెరియర్ పరంగా మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. లవర్స్కి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయండి. లవ్ అనేది యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.